ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. అత్రి మహర్షి తపస్సుకి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి త్రిమూర్తులు అత్రి మహర్షిని ఆశీర్వదిస్తూ, మునీంద్ర, నీవు సత్యాత్మకుడివై కాబట్టే నీ సంకల్పం కూడా సత్యం, అది ఎప్పటికీ వ్యర్థం కాకూడదు అని దీవిస్తూ, మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినప్పటికీ నువ్వేమో మూడు గుణాల్ని ఆధారంగా నీ ఆ తత్వాన్ని ధ్యానించావు కదా, మరి ఆ నిర్గుణతత్వం సగుణమయ్యేసరికి మూడు మూర్తులు ఏర్పడక తప్పదు కదా. కాబట్టి మా అంశలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము అని ఆశీర్వదిస్తూ, నీవు భక్తిభావం చేత మాకు ఆత్మార్పణం చేసుకున్నావు. మేం కూడా నీ యందలి ప్రేమతోటి, నీ తపో మహత్వంతో మమ్మల్ని మేము నీకు ఆత్మదానం చేసుకుంటున్నాము. మేము నీకు దత్తులము. నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది, నీకు శుభమగుగాక అని వరాలు ఇచ్చేసేసి ఆ త్రిమూర్తుల ముగ్గురు అదృశ్యమైపోయారు. వెంటనే ఆ పుణ్య దంపతులకి ఎదురుగా ముద్దులు మూటగట్టే బాలమూర్తి ఒక బిడ్డ ప్రత్యక్షమయ్యడం. ఆ బాలుడికి 3 శిరస్సులు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి, నడుమున పీతాంబరం ఉంది, మెడలో దివ్య హారాలున్నాయి, ముంజేతుల బంగారు మురుగులున్నాయి, ముద్దులు వెదజల్లే ముంగురులున్నాయి, ముల్లోకాలను మోహపరిచే ముత్యాల నవ్వులున్నాయి, లోగన్ల తెరిపించగల దివ్య కాంతులున్నాయి. ఆ బాలుణ్ణి చూసేసరికి దంపతులిద్దరికీ మేనంతా పులకించిపోయింది, ఆనందం పొంగుకుంటూ వచ్చింది, భక్తి భావం వరదలైపోయింది. ఆ బాలుడు కూడా చేతులు చాచి అమ్మా, నాన్నా అని పిలిచాడు. ఆ ముని దంపతుల హృదయ కుహరాల్లో వాత్సల్య గ్రంథులు పులకాంకితమైనాయి, జలధరించినట్లయింది. కానీ వరదలై ఉన్న భక్తిభావం వాత్సల్యాన్ని ముంచేసింది. ఇటు వాత్సల్యంలో అటు భక్తిలో ఉయ్యలలూగుతున్నటువంటి, తటపటాయిస్తున్నటువంటి నిలబడి ఉన్న ముని దంపతుల్ని చూశాడు. లీలా బాలుడు ముగ్ధ మనోహరంగా నవ్వాడు. అమ్మా, మీ భావం నాకు తెలిసింది. పవిత్రమైన మీ కడుపును పుట్టే భాగ్యం కోసం నేను కూడా ఉవ్విళ్ళూరుతున్నాను. అలా జన్మించి బాల క్రీడలతో మీ వాత్సల్యానికి తనివి తీరేలాగా నేను మీకు పుత్రత్వాన్ని పొందుతాను. చెప్పాను కదా, నేను మీకు దత్తుణ్ణి, కొంచెం కాలం ప్రతీక్షించండి. ఇలాగా మళ్ళీ వరాలిచ్చే ఆ లీలా బాలుడు అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా సిద్ధార్థులైనటువంటి ముని దంపతులు ఆనందమగ్నులయ్యారు. దండకారణ్య సమీప భూముల్లో ఉన్నటువంటి తమ ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. మరలా శిష్యగణ సేవితులై తమ నిత్య తపశ్చర్యలలో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా జరిగిపోతూ ఉంది. తపస్సులు, నిత్య భక్తి తత్పరత, శిష్యులకు బోధ అన్నీ చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. అనసూయ, అత్రి మహర్షి వీళ్ళని వేనోళ్ళ పొగుడుతున్నాడు. పొగుడుతూ దగ్గరకు వచ్చి, అమ్మా, నా దగ్గర శనగళ్ళు ఉన్నాయి,
వాటిని కొంచెం సాతాళించి పెట్టమ్మా అనసూయమాత అని ప్రార్థిస్తూ అడిగాడు. అవి ఏమి శనగలో కానీ ఇనప గుళ్ళలాగా ఎంతకి ఉడకటం లేదు. అనసూయమాత సంకల్ప బలంతో మనస్సులో ప్రతీక్షించింది. భర్తని మనస్సులో తలుచుకుంది. ఆమె ఆ సంకల్ప బలంతో అవలీలగా మగ్గి క్రమంగా సువాసన మొదలైంది. నారద మహాముని మహదానంద భరితుడయ్యాడు. అవి ఆ శనగలు తీసుకొని, ఉడికిన శనగలు తీసుకొని వాళ్ళకి నమస్కరించి తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున మధ్యాహ్నం వేళ అత్రిమునీంద్రులు స్నానానికై నదికి వెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో 3 ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేశారేమో, నిస్త్రాణతతో సోలిపోతున్నారు. 3 వేలాడిపడిపోతున్నారు. అభ్యాగత స్వయం విష్ణు అనే ధర్మసూత్రానికి బద్ధురాలవటమే కాకుండా వాళ్ళని చూచిన దగ్గర నుంచి అపూర్వమైన వాత్సల్య రసంతో తడిసి ముద్దైపోతున్న అనసూయమాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చెయ్యమని ప్రార్థిస్తూ అడిగింది. వాళ్ళేమన్నారంటే, తమకు చాలా కఠిన నియమాలున్నాయి, అవన్నీ నిస్సంకోచంగా నువ్వు పాటిస్తాను అని చెబితేనే మేము నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము, లేకపోతే లేదు అని నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పారు. ఆ 3 యువకులు కూడా. వాత్సల్యపూరితమైనటువంటి ఆ తల్లి వెంటనే సరే అంగీకరించి విస్తళ్లలో భోజనం వడ్డించి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, మీ నియమాలన్నీ కూడా నేను పాటిస్తాను అని ప్రార్థిస్తూ భోజనం చెయ్యమని అడిగింది. వడ్డించింది. తీరా వాళ్ళు విస్తళ్ళ ముందు కూర్చున్నారు. వచ్చి ఆ ముని యువకులు అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, వివస్త్రై ఆపోషణ వడ్డిస్తేనే తప్ప మేము భుజించము, అమృతమస్తు అనము అన్నారు. అంటే మేము తినము అని అన్నారు. ఇది వాళ్ళ నియమం అంట. అలా చెప్పారు. అనసూయమాత నివ్వెరపోయింది, బిత్తరపోయింది, దిమ్మెరపోయింది, వణికిపోయింది, అవాక్కైపోయింది. ఏంటి పరీక్ష? అతిథులను, ఆకలిగొన్న వారిని, తాపసులను మరి పుణ్యమూర్తులుగా చూస్తూ ఉంటేనే మనస్సులో భక్తిభావం పొరలుతూ ఉందే. పుణ్యమూర్తులుగా ఆరాధించాలే వీళ్ళని. అలాంటిది ఈ రాక్షస నియమధారులని, పాపులని వెళ్ళగొట్టాలనా? వీళ్ళకు భోజనం పెట్టాలనా? వీళ్ళ నియమాన్ని ఎలా పాటించాలి నేను? ఆలోచించేందుకు వ్యవధి లేదు. వారు అప్పుడే కోపగించుకోవటం ప్రారంభించారు. విస్తళ్ల ముందు నుంచి లేవబోతున్నారు. వెంటనే ఆ చిరకాల కొంచెం సమయంలోనే వాళ్ళ నియమాల వల్ల పదును తేరిన ఆమె మనస్సు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసిన పవిత్రమైన మనస్సు అప్రయత్నంగా పతిని ధ్యానించింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన మెరిసింది. ఆ తల్లి అనసూయమాత కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సుల మీద అలాగా చిందులాడించింది, చిలకరించింది అంటారు కదా. అలా 3 శిరస్సుల మీద అలా చిలకరించింది. అంతే, మరుక్షణంలో ఆ ముని యువకులు 3 కూడా ముద్దులోలికే పసి కందులైపోయారు. ఆ ముద్దు బిడ్డల్ని చూసిన తక్షణమే అనసూయమాతకు రొమ్ములలో పాలు ధారలు కట్టినాయి. ప్రేమ వరదలై పొంగింది. ఒళ్ళు తెలియని ఆనందావేశంలో ఆ తల్లి ముద్దు బిడ్డలను 3 ఒకేసారి ఒడికెత్తుకుంది. పాలిచ్చి పరవశించిపోయింది. ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి మంచిగా జోలపాటలు పాడి నిద్రపోబెట్టింది. సరే, ఈ లోపల నది నుంచి అత్రి మహర్షి తిరిగి వచ్చాడు. 3 ఇలా చూశాడు. సంతాన ప్రాప్తి అయిందనేది గ్రహించాడు. మనస్సులోని జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆశ్చర్య ఆనందమగ్నుడయ్యాడు. ఆశ్రమ పద నివాసులైనటువంటి ముని దంపతులంతా కూడా ఆ ముద్దు కూనల తేజో విశేషాన్ని చూసి ఆశ్చర్య పరవశులైపోతున్నారు. అనసూయమాత మహత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు.
అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి 3 పుత్రులు ఉయ్యాలలో ఉంటే ఆ తండ్రికి అత్రి మహర్షికి ఆనందంగాక ఏముంది. అక్కడ శిష్యులందరూ పరిగణమంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆశ్చర్యంగాక ఏముంది. అనసూయమాత భక్తికి, అనసూయమాత తేజస్సుని, పవిత్రతని అందరూ ఎంతో కొనియాడారు. ఆ పిల్లలు బాల్య క్రీడలలో ముని దంపతులకు కాలం తెలియకుండా గడిచిపోయింది. ఆ పిల్లలే వాళ్ళకి లోకమైపోయారు. వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయినాయి. అలా కొంతకాలం గడిచింది. ముని దంపతుల ఆనందానికి మేర లేకుండా పోయింది. ఒక రోజున హఠాత్తుగా 3 అమ్మలు లక్ష్మి, పార్వతి, సరస్వతి మాతలు వారి ఆశ్రమానికి విచ్చేశారు. ముని దంపతులు వారి రాకకు సంతోషించారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అర్చించారు. కానీ ఆ తల్లుల ముఖాలలోని దీనత్వాన్ని చూచి వీరికి లోలోన బెరుకుగా ఏమో అనిపిస్తూ ఉంది. సముచిత మర్యాదలన్నీ అయినాయి. ఆ తర్వాత ఆ జగన్మాతలు 3 అనసూయమాత ఎదురుగా కొంగు చాచి మాకు పతిభిక్ష పెట్టమని దీనంగా యాచించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లికి విషయం అర్థం కాలేదు. పైగా ఈ అనూహిత విచిత్ర పరిస్థితిలో ఆమె మనస్సు మొద్దుబారిపోయినట్లయింది. ఎలాగో మనసు కుదుటపరుచుకొని అసలు విషయం ఏమిటమ్మా అని మాత్రం ప్రశ్నించగలిగింది. 3 అమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వృక్షాద్రిపై తపస్సు ఫలించాక ఆ ముని దంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట. ఆ 3 అమ్మలు అనసూయమాతకు చెప్తున్నారు. అందులో అనసూయమాత పాతివ్రత్య వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట. ఒకనాడు నారద మునీంద్రులు వచ్చి 3 అమ్మల సమక్షంలో అనసూయమాత మహాసాధ్వి, సాధ్వీత్వ మహత్వం అద్వితీయం, అనుపమానం అని మైమరచి 3 అమ్మల ముందు కీర్తించాడట. చిత్రమేమో కానీ ముల్లోకాలకు కన్నతల్లులైన ఆ 3 అమ్మలకు కూడా సామాన్య మానవ మాతృరాలి ప్రశస్తి అసూయ కలిగిందట. ఆమెను వేనోళ్ల పొగుడుతుండేసరికి వాళ్లల్లో కూడా అసూయ మొదలైందట. తమ ఎదురుగా మరొకతే అంత పెద్ద కీర్తింపబడటం వాళ్ళకి దుస్సాహంగా అనిపించింది. దాంతో వాళ్ళ ఆమెను ఏమైనా సరే పరాభవించాలి అనే ఉద్దేశంతో ఇనుప శనగల్ని సృష్టించి నారదుడికి చేతికిచ్చి పంపించారట. అనసూయమాత చేతిలో అవి అవలీలగా మగ్గిపోయినాయి. ఆ తల్లుల మనసులు మాడి మసిబొగ్గులైనాయి. ఇది జరిగింది. నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరించలేనిదైపోయింది. వాళ్ళు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తల్ని అనసూయమాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారు. వారే మునికుమారులై వచ్చి ఆ తల్లి చేతుల్లో పసికందులై ఇప్పుడు వారి ఇంటి ధూళిలో కేరింతలాడుతున్నారట. ఇది అసలు జరిగిన కథ. కాబట్టి అనసూయమాత ఒడిలో కేరింతలాడుతున్న ముద్దు కుర్రాళ్ళే 3 అయ్యలు, ముద్దు బిడ్డలే. వారినే యాచిస్తున్నారు ఈ 3 అమ్మలు. 3 అయ్యలని 3 అమ్మలు యాచిస్తున్నారు. అనసూయ, అత్రి మహర్షుల ఒడిలో వీళ్ళు పిల్లలైపోయారు. అది విన్నది అనసూయమాత మనస్సు ఆందోళన పడింది. తోటి మునిజనులంతా 3 అయ్యలనే ముద్దు బిడ్డలను చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్వాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. అత్రి మునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు. మొత్తమంతా విని ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్లని వదిలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసి ఇవ్వడమే అయింది. అయినా సరే 3 అమ్మల దైన్యాన్ని చూసి ముల్లోకాల హితాన్ని ఆలోచించి ధర్మ ప్రకృతిని అనుసరించి ఆ తల్లి గుండె రాయి చేసుకొని తన పిల్లలకు యథార్థ రూపాలను ప్రసాదించి 3 అమ్మలకు ఇచ్చేసింది. ఈ మహత్తరమైనటువంటి కార్యానికి దేవర్షి గణాలు మహదానందపడిపోయారు. పుష్ప వృష్టులు కురిపించారు. ఆ దంపతులను అనేక రీతులుగా స్తుతించారు. చేతికందిన సంతానం చూస్తూ ఉండగానే చేయి దాటిపోయింది. మరి మాతృ హృదయం చెప్పరాని వెలితి లోపల ఒక గూడు కట్టుకు నిలిచిపోయింది.
అయినా వారి తప కార్యక్రమాలు యథాక్రమంగా సాగుతూనే ఉన్నాయి. వాళ్ళ తపో మహిమ అట్లాంటిది. సరే, ఇలా చాలా కాలం గడిచింది. కాలానికి మానని పుండు ఉండదు కదా. క్రమంగా ముని దంపతుల హృదయాలలోని దిగులు సన్నగిల్లిపోయింది. వారి తపస్సులు నిరాటంకంగా సాగిపోతూ ఉన్నాయి. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎప్పటిలాగానే నిద్రలేచి సూర్యోదయానికై ప్రతీక్షిస్తున్న మునిజనుల ఆ రోజు ఎంతసేపటికి సూర్యోదయం కాలేదు. ఆందోళన బయలుదేరింది. మునిజనులంతా వచ్చారు. అనసూయ మాత్ర అత్రి మహర్షుల దగ్గరకు వచ్చారు. వారి చుట్టూ చేరి బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. లోకంలో అకాల మహా ఉపద్రవ లక్షణాలు కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండగానే సుమారు 10 రోజులు దగ్గరగా 10 రోజులైంది. ఆ సుదీర్ఘ తమోమయ రాత్రిలోనే గడిచిపోయింది మొత్తం అంతా. సూర్యోదయం కాలేదు. ఈ ఉపద్రవాన్ని, ఈ లక్షణాలన్నీ విమర్శించి చూస్తున్న కొద్దీ ఆ లోకహితంకరులైనటువంటి మునీశ్వరుల హృదయాలలో తొట్రుపాటు చెలరేగింది. ఇది ఎందువల్ల వచ్చింది, ఎవరు దీనికి కారకులు అని వాళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. అంతలో సమస్త దేవదేవర్షిగణ పరివృతుడైనటువంటి దేవేంద్రుడు దీనవదనంతో వాళ్ళ దగ్గర సాక్షాత్కరించి అనసూయ అత్రి మహర్షి పాదాలకు సాష్టాంగ వందనం చేసి, ఈ ఘోర విపత్తు నుంచి ముల్లోకాలను నీవే రక్షించాలి తల్లి, అన్యదా శరణం నాస్తి అని అనసూయమాతను భక్తితో ప్రార్థించాడు. అసలు విషయం ఏంటో తెలియచేయమని, ఆ తరువాత నేను ఆలోచిస్తాను అని శాసించి అడిగింది. దేవేంద్రుడు దీర్ఘంగా శ్వాసని వదిలి దీనంగా మనవి చేసుకున్నాడు. అమ్మా మునీంద్ర, భగవతి అనసూయ మాత తమరు దయవహించి సావధానంగా వినండి. ప్రతిష్టానపురంలో కౌశికుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడు విద్వాంసుడే అయినా సరే పూర్వకర్మల వల్ల దురభ్యాసపరుడై క్రమంగా క్రూరమైన కుష్ఠవ్యాధికి గురయ్యాడు. అమ్మా, అతని పుణ్యమంతా అతని భార్య రూపంలో అతనిని వెన్నంటి ఉండి నడిపిస్తోంది. ఆ సాధ్వి పేరు సుమతీదేవి. ఆ పేరు ఆమెకే తగుతుంది. అమ్మా, నీ ముందు మరొకరిని పెద్ద చేసి పలుకరాదు, కానీ ఆహా, ఆ తల్లి పేరు నిద్రలేచి తలుచుకుంటే చాలు మానవులకు సకల సద్గతులు లభిస్తాయి. ఇది తథ్యం. సత్యలోకంలోని దివ్యర్షులు అందరూ కూడా కీర్తిస్తున్నారు ఇలాగని. ఆమె తన భర్తను దైవం కన్నా మిన్నగా ఆరాధిస్తోంది. కుష్ఠరోగంతో ఒళ్ళంతా పుచ్చిపోయి పురుగులు లుకలుకలాడుతున్న ఆ పాడు బ్రాహ్మణ్ణి చూచి ఆమె ఏనాడు అసహ్యించుకోదు సరికదా. ఆమె కంటికి అతడు అత్యంత ప్రియదర్శనుడిగా కనిపిస్తాడట. ఇక ఆమె చేసే సపర్య ఆశ్చర్యకరంగా ఉంటుంది. అతని పుళ్ళని ప్రతిరోజు గంగాజలంతో కడిగి తుడిచి కట్లు కడుతుంది. కాళ్ళు పిసికి విసనకరతో విసురుతుంది. కమ్మని కబుర్లు చెప్పి అనుక్షణం సేదతీరుస్తూనే ఉంటుంది. మనసుకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. మలమూత్ర శ్లేష్మాలు ఎత్తిపోస్తుంది. చీము నెత్తురులోడే కురుపుల్ని అనుక్షణం తుడిచి మందులు రాసి ఈగలు వాలకుండా జాగ్రత్త పడుతుంది. ఇంతెందుకు, తల్లి కాదు కదా, కంటిని రెప్ప కూడా ఆమె భర్తను రక్షించుకుంటున్నంత శ్రద్ధగా రక్షించుకోదేమో. ఇలాగా తన ఇంట వెలసిన అదృష్ట దేవతలాగా తన భార్య తన్నింతగా సేవిస్తూ ఉంటే ఆ క్రూరాత్ముడు మాత్రం ఆమెను అనుక్షణం ఏదో ఒక నెపం మీద కసురుకుంటూనే ఉంటాడు. దెప్పి పొడుస్తూనే ఉంటాడు. తిట్టిపోస్తూనే ఉంటాడు. చురచుర చూస్తాడు. గొణుగుతాడు. రుసరుసలాడతాడు. ఉండి ఒళ్ళు హోనమయ్యేలాగా కొడతాడు. ఇన్ని చేసినా ఆ చల్లని తల్లికి మనసు చెదరదు. ఆమె మారు మాట్లాడదు. ఎదురు తిరగదు. ఆగం చెయ్యదు. ఏడవదు. తప్పెత్తి చూపదు. సరికదా, ఇంకా అనునయిస్తుంది. నిజమే, నాదేలే తప్పు అంటుంది. అనటమే కాదు, ఆమె కూడా అనుకుంటుంది, బ్రతిమాలుతుంది, ప్రియంగా మాట్లాడుతుంది. మొత్తానికి భర్తను శాంతపరుస్తుంది, సంతుష్టుణ్ణి చేస్తుంది. ప్రతిరోజు ఇదే గోల, జరిగే గోలే ప్రతిరోజు ఇంతే ఉంటుంది. అయినా ఆమెకు విసుగు లేదు, శ్రమ లేదు.
ఇలా ఉంటే ఒకనాడు ఆమె భర్తకు స్నానం చేయించి పంచలో మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకోవటం కోసం లోపలికి వెళ్ళింది. వీడికి అప్పటికే కుష్టు వ్యాధి ముదిరి వేళ్ళు వేలాడి కీళ్లు బిగిసిపోయి తనంత తానుగా కదిలే స్థితి పోయింది. నడుము విరిగిన గొడ్డులాగా కుక్కి మంచంలో ఉంటాడు. అలా పడుండి కళ్ళప్పగించి వీధిలో అటు ఇటు పోయే వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ దౌర్భాగ్యుడికి దారిన పోతున్న ఒక వేశ్య యువతి కంటపడింది. అమ్మా, నీ దగ్గర ఇలాంటి దుష్కథ లాంటి కథలు చెప్పకూడదు, కానీ మన్మధుడికి ఉచ్చనీచాలు లేవు కదా, క్షుద్ర మనస్కులకు కార్యాలు లేవు కదా, అది కాక మంకుతనం అన్నది కౌశికుడి రక్తంలో జీర్ణించిపోయి ఉంది. వాడెంతో ప్రయత్నించి కూడా తన పుర్రెలో పుట్టిన ఈ పురుగును పారదొరలేకపోయాడు. చివరకు గత్యంతరం లేక తన భార్యకే తన కోరిక వ్యక్తం చేశాడు. అది విని ఆ తల్లి బిక్క చచ్చిపోయింది. ఆమెకు తాను సగం చచ్చినట్టు అనిపించింది. ఏం చెయ్యాలి? భర్త స్థితి అలా ఉంది, అతని కోరికేమో ఇలా ఉంది. అతడు అన్నం ముట్టడంటాడు, ముఖం ముడుచుకొని కూర్చుంటాడు. ఆమెకు అతని సంగతి పూర్తిగా తెలుసు. వాడికొకటి పుట్టనే రాదు, పుట్టిందా దాన్ని తిప్పడం బ్రహ్మతరం కూడా కాదు. సరే, దైవం మీద భారం వేసింది. ఆమె అతడి కోరిక తీరుస్తానని చీకటి పడనిమ్మని వాగ్దానం చేసింది, బతిమాలింది, ఒప్పించి అన్నం తినిపించింది. సరే, చీకటి పడ్డది. కౌశికుడు తొందరపడ్డ కొలది పొద్దు నిదానంగా గడిచినట్లు అనిపించింది. కర్మకు తగ్గట్టే ఆనాడు మబ్బులు కమ్మి సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. చీకటి పడ్డ దగ్గర నుంచి ఇక బయలుదేరమని కౌశికుడు తొందర ప్రారంభించాడు. ఆమె ఎలాగో బతిమాలి భంగపడి ఊరు సద్దుమణిగేదాకా సంభాళించి కదలలేని భర్తను గంపకెత్తుకొని నెత్తిన పెట్టుకొని సానివాడకు నడక ప్రారంభించింది. చూడండి దుర్గతి ఎలా ఉంటుందో. సామాన్యుల కథలు ఇలా ఉంటే ఎలాగా ఆచరించాలి, ఎలాగా ఆ ప్రయత్నం నుంచి విరమించాలి అని మామూలు మనుషులు అనుకుంటారు. కానీ మహాపతివ్రతలు ఆ ఒక్క పదం సరిపోదు మాటలు చెప్పాలంటే. అలాంటి గొప్ప మహిమ గల ఉన్నతమైన పాతివ్రత్య మహిమేంటి అనేది అక్కడ అనసూయమాత చూపిస్తే ఇక్కడ సుమతీమాత చూపిస్తోంది. ఇంత గొప్ప వాళ్ళ కథలు మనం వింటున్నాం. మన పురాణం ఇట్లాంటిది, మన చరిత్ర ఇలాంటిది, మన హిందూ మతం ఇట్లాంటిది, మన పూర్వ సంస్కారం గొప్పతనం ఇంతటి మహోన్నతమైంది. ఇంకా ఆమె నెత్తిన పెట్టుకొని భర్తని గంపలో పెట్టుకుని చీకటి అయిపోయిన తర్వాత సన్నని చినుకులు కూడా ప్రారంభమైనయేమో. ఇంకా ఏం జరుగుతుంది, ఎక్కడికి తీసుకెళ్ళి ఆమె ఎలా మాట్లాడుతుంది, ఆ మూర్ఖుడి మనస్సు ఎలా మారుతుంది, అసలు మారుతుందా లేదా, ఏం జరుగుతుంది అనేది ఎదురు చూద్దామా? ఆ తల్లి ఏం చేసిందో వినటానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమః.